వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ లో రికార్డు క్రియేట్ చేసే బీజేపీ, వరుసగా 7వసారి అధికారంలోకి కమలం పార్టీ. హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగిన ఆచారం, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారం. దేశంలో మోడీ జైత్ర యాత్రను ఎవరూ ఆపలేరు, గుజరాత్ లో కమలం పార్టీ గెలుపుపై కంది శ్రీనివాసరెడ్డి హర్షం. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ, రేపు జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్. సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణలో దుమారం, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తెలంగాణ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల రోజులకు పైగా ఉత్కంఠ రేపిన 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్ లో రికార్డు మెజారిటీతో బీజేపీ వరుసగా 7వసారి అధికారంలోకి వచ్చింది. గత రికార్డులను బద్దలు కొడుతూ 7/6 మెజారిటీ సాధించి అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని తానే చేసిన ప్రచారం కమలం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టింది. 3 నెలలుగా ప్రతి వారం 1-2 రోజులు గుజరాత్ పర్యటనకు వెళ్లారు మోదీ. వేలాది కోట్ల ప్రాజెక్టులలో కొన్నింటికి శంకుస్థాపన చేశారు, మరికొన్నింటిని ప్రారంభించారు. 2017లో అత్యవసర మెజారిటీతో గట్టెక్కిన సందర్భాన్ని, ఆనాటి వైఫల్యాలను బేరీజు వేసుకుని కమలం నేతలు వ్యూహరచన చేశారు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తాము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లను గెలుచుకున్నారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో ఇప్పుడు 157 మంది కమలం పార్టీ సభ్యులే ఉండబోతున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో ఊట్ చేసిన చీపురు గుర్తుతో గుజరాత్ ను కైవసం చేసుకునేందుకు బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చూపిన ఉచితాలకు గుజరాతీలు పడిపోలేదు. దాంతో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ 5 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో 12% ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చడం కాంగ్రెస్ పార్టీకి అసనిపాతమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లకు పరిమితమైంది. 2017లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లలో గెలుపొందగా ఈసారి ఆ పుణ్యమా అని ఆ పార్టీ 16 సీట్లకు పడిపోయింది. దేశం దిశను మారుస్తున్న తమ రాష్ట్ర నేత నరేంద్ర మోదీకి అండగా నిలవాలన్న సంకల్పం గుజరాతీల్లో ప్రబలంగా కనిపించింది. దాంతో ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా కమలానిదే విజయమని తేలింది. దేశ ప్రజల నుంచి బీజేపీకి లభిస్తున్న మద్దతు సామాన్యమైనది కాదని, ఇది నూతన భారత ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని రాబోయే 25 ఏళ్లు పూర్తిగా అభివృద్ధికి సంబంధించిందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉన్న భావనను వ్యక్తం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. राजनीतिक कार्यकर्ता को, हर दल को भी मैं साधुवाद देता हूं। साथियों, आज मैं हिमाचल के हर मतदाता का भी बहुत बहुत आभारी हूं,
जैसे अभी नड्डा जी बता रहे थे, हिमाचल के चुनाव में 1% से भी कम अंतर से ये हार जीत का फैसला हुआ है। 1% से भी कम। इतना कम अंतर से हिमाचल में कभी नतीजे नहीं आए हैं। हिमाचल में हर 5 वर्ष में सरकारें बदली है, लेकिन हर में जब बदलाव हुआ है, कभी 5%, कभी 6%, कभी 7%, जीतने वाले और हार वाले के बीच में अंतर रहा है। इस बार 1% से भी कम। इसका मतलब है कि जनता ने भी भारतीय जनता पार्टी को विजय बनाने के लिए भरसक प्रयास किया है। एक भी దేశంలో జరిగిన 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చెరో ఒకటి దక్కించుకున్నాయి. కాగా బీజేపీ ఓ రాష్ట్రాన్ని కోల్పోయినట్లయింది. మ్యాజిక్ ఫిగర్ దాటడం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాత ఆచారం కొనసాగింది. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేసే ప్రజల నిర్ణయం మరోసారి రిపీట్ అయింది. అధికార బీజేపీని అక్కడి ప్రజలు ఈసారి దూరం పెట్టేశారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. పార్టీ 40 సీట్లతో ఘన విజయం నమోదు చేసింది. అధికార పార్టీ బీజేపీ మాత్రం 25 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఓటమిని అంగీకరించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామాను గవర్నర్కు పంపించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలిసారి స్పందించారు. కాంగ్రెస్ ను గెలిపించిన హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హిమాచల్ ఎన్నికల్లో గెలిచామని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు చేసిన కృషి ఫలితంగా ఈ విజయం సాధించామని పేర్కొన్నారు. గుజరాత్ లో ఓటమిపై అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇది తమ సైద్ధాంతిక పోరాటమని, ఈ పోరాటంలో లోటుపాట్లు సవరించుకుని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. उनको भी करता हूँ जो प्रियंका गांधी जी ने और राहुल गांधी जी की जो भारत जोड़ो यात्रा, वो भी इसमें हमको मदद की है। और हमारे सर्वश्रेष्ठ नेता सोनिया गांधी जी का भी हमारे साथ उनके ब्लेसिंग्स है, तो हम जीते हैं। हिमाचल प्रदेश हम जीते हैं, इसीलिए मैं सभी वहाँ के लोगों को, मतदाताओं को धन्यवाद देता हूँ. గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవడంతో తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించినట్టయిందని ఆ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ 5 స్థానాల్లో గెలుపొందిన తర్వాత ఆప్ ను జాతీయ పార్టీ స్థాయికి తేవడంలో సహకరించిన గుజరాత్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చట్ట ప్రకారం తమ పార్టీ జాతీయ స్థాయి హోదా పొందడానికి గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య సరిపోతుందని అన్నారు. దేశంలో జాతీయ స్థాయి హోదా పొందిన పార్టీలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కేటగిరీలో చేరిందని ఆయన అన్నారు. पहली बार एक पार्टी आई है जो इस देश के मुद्दों की, जनता के मुद्दों की बात करती है, देश को नंबर 1 बनाने की बात करती है, देश को आगे बढ़ाने की, देश के विकास की बात करती है। स्कूल, अस्पताल, बिजली, पानी, सड़क, जो रोजमर्रा की जिंदगी में एक आम आदमी का जिससे वास्ता पड़ता है, उन मुद्दों की बात करती है। हमें पॉजिटिव राजनीति करनी है। हम शरीफ लोग हैं, ईमानदार लोग हैं, देशभक्त लोग हैं। यही पहचान हमें बना के रखनी है अपनी आगे भी। तो मैं आप सब लोगों को एक बार फिर से बहुत बहुत शुक्रिया अदा करता हूं कि आपने इतना, गुजरात के लोगों ने इतना प्यार दिया, इतनी मोहब्बत दी। इसका आप सब लोगों को बहुत बहुत शुक्रिया और सभी देशवासियों को सभी. తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటారని సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున దోపిడీ చేశారన్న ఆయన ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కవిత సారా దందాతో పాటు గ్యాక్సాక్సినో
క్యాసినోలో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. బీజేపీలో అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికుల కోసం పాలసీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ అది పూర్తి అవాస్తవమని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని కష్టాలను, సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కృష్ణా జలాల విషయంలో మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని రకాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం కాంప్రమైజ్ అయి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఎవరు ఏమంటున్నా తెలంగాణను కాపాడుకునే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకోబోతున్నది. ఉచిత విద్యుత్ ఇస్తలేనంటే నువ్వు ఉచిత విద్యుత్ ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నావు, మరి దాని బిల్లు కట్టాలి కదా. ఇప్పుడు 60,000 కోట్ల నష్టంతో డిస్కమ్ నడుస్తుంది. 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖకు రావాలి. నువ్వు ఏమి పైసలు కట్టకుండా ఇంకో 6 నెలలతో నువ్వు ఇంటికి ఇస్తావు. మరి ఎవరు కట్టాలి బిల్లు? అవి డిస్కమ్లకు పైసలు ఎవరు కట్టాలి? అప్పుడు ఎవరు తెచ్చాలి? ఈ 18,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు ఎవరు కట్టాలి? మేం కట్టాలి. ఆ ప్రభుత్వం వస్తుంది, మేము కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఫ్రీ కరెంట్ ఎవరు ఇచ్చినట్టు? మేము గుజరాత్ బీజేపీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక దేశంలో మోడీ జైత్రయాత్రను ఎవరు ఆపలేరని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్ లో జరిగిన సీనే తెలంగాణలోనూ రానున్న ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లోని ప్రజా సేవా భవన్ కమలం శ్రేణులతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో ఎన్నడూ లేని విధంగా 27 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పు. భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో 7వసారి వరుసగా 7 సార్లు విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం పాలన పట్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పరచడం వల్ల గుజరాతీల యొక్క మనోభావాల్ని చూరగొనడం, వారి కష్ట సుఖాల్ని అక్కడ ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, ప్రజల మనసుల్లో అన్ని రకాలైనటువంటి పాలనాపరమైనటువంటి సుపరిపాలన అందించడం వల్ల ఈరోజు ఇంత ఘన విజయాన్ని 182 స్థానాల్లో 154 స్థానాలల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉన్నది. మా అభ్యర్థులు ఘన విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఏనాడు సాధించినటువంటి ఈ 27 ఏళ్లల్లో ఇదే అతిపెద్ద. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాల కోసం బీజేపీ పనిచేస్తోంది. బీజేపీ నేత రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రజల కోసం శ్రమించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజానీకం గుర్తించి తమకు పట్టం కడుతోందని అన్నారు. జేపీ నడ్డా నేతృత్వంలో నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. యావత్తు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని, భారతీయ జనతా పార్టీ మేము అధికారం గురించి ఎప్పుడు కూడా పాకులాడలేదు, నమ్మిన సిద్ధాంతం గురించి, దేశ హితం గురించి మేము పనిచేస్తూ వస్తున్నాం. ఈనాడు ప్రజలు మాకు మా యొక్క ఆశయాలను వాళ్ళు గుర్తిరిగి ప్రజల గురించి ఆలోచించేటటువంటి సేవా భావనతోని పనిచేసే భారతీయ జనతా పార్టీ అని చెప్పని మమ్మల్ని ఆశీర్వదిస్తుండ్రు. మేము నిరంతరం ప్రజల గురించే, ఏ రకంగా అయితే కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నడ్డా గారు ఇచ్చినటువంటి మన అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రతి ఇంటి నుంచి 5 మందికి భోజనం తయారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 దివ్య ముహూర్త సమయాన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం 1:20 తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుందని, అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీపీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నంలోపు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో మళ్లీ ఆంధ్ర నాయకులు విభేదాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్లు తెలంగాణను దోచుకున్నారు, వాళ్లు తిన్నది చాలదట అని ఆయన మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఆంధ్ర ప్రజలు తెలంగాణలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతర వేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరెంటు లేదని చెప్పిన బండి సంజయ్ ఎక్కడైనా ఏ సమయంలోనైనా వైర్ పట్టుకుని చూడు కరెంటు ఉందో లేదో తెలుస్తుందని అన్నారు. ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా తెలంగాణను ఎవరు ఏమీ చేయలేరని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కొంతమంది కుక్కలు ఒక్కలకు ఆశించి తెలంగాణపై కుట్రలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. అందరికీ తెలుసు కదా, నిన్ననే కదా నువ్వే ఫోన్ చేసింది. మీ యొక్క ఏజెంట్ అయిన గవర్నర్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి షర్మిలకు ట్రైన్ చేస్తున్నదే ఇక్కడ ఉన్న గవర్నర్ బీజేపీ పార్టీ. అక్కడ నువ్వు ఎందుకు ఏమైనా చేయట్లేదని చెప్పేసి జగన్ తో మాట్లాడింది. ఇవాళ వారు ఆమెతో కంప్లైంట్స్ ఇప్పించుకోవాలని చెప్పి చూసి హోమ్ మినిస్టర్ దగ్గర పిలిపించుకొని కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నది వాళ్ళ స్క్రిప్ట్లు రాసిస్తున్నది బీజేపీ వాళ్ళు. అదే విధంగా మోడీ స్వయంగా మాట్లాడి నువ్వు ఇక్కడికి రా, నేను ఇంకా కూడా బాగా ట్రైన్ చేస్తా అని చెప్తుంది వాళ్ళు. ఇవన్నీ పచ్చి నిజాలు, మన ముందు అవుపడుతున్న నిజాలు. కాబట్టి వాళ్ళు వదిలిన బాణం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తార్నాకలో 84 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తలసాని తెలిపారు. గత ప్రభుత్వాలు గ్రంథాలయాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు లైబ్రరీలను అభివృద్ధి చేస్తూ పోటీ పరీక్షల అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు శ్రీధర్, ప్రసన్న పాల్గొన్నారు. మరి ఫౌండేషన్ కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ నగరంలో 82 గ్రంథాలయాలు. బట్ ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రంథాలయాల మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. మా పెద్దలు శ్రీధర్ గారు చైర్మన్ అయిన తర్వాత, హైదరాబాద్ గ్రంథాలయానికి మరి ప్రసన్న గారు చైర్మన్ అయిన తర్వాత, ప్రత్యేకించి ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీల మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో వీళ్ళకు వచ్చేటువంటి డబ్బులు కూడా మరి జిహెచ్ఎంసీకి టైఅప్ చేసి ఈరోజు ఎలాబరేట్ కండిషన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి, రెండోది పర్మనెంట్గా కొన్ని ఉన్నాయి, రెంటెడ్ కొన్ని ఉన్నాయి. అయితే దీని మీద ఏంటంటే ఎట్లయిపోయిందంటే గ్రంథాలయాల పరిస్థితి మరి ఫౌండేషన్ కార్యక్రమం. బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకానగర్ లో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. ద్వారకానగర్ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేశారు. బోడుప్పల్ పరిధిలోని ద్వారకానగర్ తో పాటు పలు కాలనీలు వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. 30-40 ఏళ్ల సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఇక్కడి నాయకులు సైనికుల్లా పనిచేసి సమస్యను పరిష్కరించుకున్నారని అభినందించారు. అటు సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి మల్లారెడ్డికి 8-9 డివిజన్ల కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు శేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎత్తున ఇప్పటికే 12 కోట్లు ఖర్చు పెట్టి రాచెరువు నుంచి సుద్దకుంట దాకా చాలా ఏళ్ల సంధి ఇళ్ల నడుమ మురికి కుంపట్ల మాదిరిగా రాచెరువు నీళ్ళని కూడా మీద ఉన్న చర్లపల్లి, ఆచారం, అల్లాపూర్ నీళ్ళని కూడా, ఇండస్ట్రీ నీళ్ళని కూడా, పొల్యూషన్ నీళ్ళు కూడా మాకు ఈ రాచెరువు నుంచి ఇక్కడ దాకా వస్తుండే చాలా ఇబ్బందికరం ఉండే. ఇళ్లలో కూడా నీళ్లు వస్తుండే, బోర్లు వచ్చినా గానీ పొల్యూషన్ వాటరే, వాసన అయినా పొల్యూషనే, చాలా ఇబ్బందికరం ఉంటే మా సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ మనవి చేసుకుంటే మీరు తప్పకుండా ఎవ్వరు లేని పని కంప్లీట్ చేయండి. రాచెరువు నుంచి సుద్దకుంట దాకా డ్రైనేజ్ బాక్స్ కల్వర్ట్ కట్టిమని చెప్పి ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఉండని కూడా చాలా ఇబ్బందికరమైంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బాక్స్ కల్వర్ట్ కడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు చేయని పని మా మేయరు, డిప్యూటీ మేయరు, మా కార్పొరేటర్లు ఒక సైనికులు మాది ఉండి అందరం మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని గెలిపించినందుకు
మీరందరూ కూడా మాకు ఓటేసినందుకు మీకు తప్పకుండా మీ రుణం తీసుకుంటామని చెప్పి 20 కోట్లతోటి కాలువ కట్టించిన ఘనత మా బోడుపల్లి కార్పొరేషన్ మున్సిపాలిటీ మా అధికారులది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ చెంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి బయటికి రాగానే ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారా హిల్స్ పిఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డు కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్లను పోలీసులు బంజారా హిల్స్ పిఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని తానేనని వెంకటరెడ్డి వెల్లడించారు. రానున్న ఏడాదిన్నర కాలం నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలో కొనసాగాలో నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి తెలిపారు. షర్మిల ఘటన దురదృష్టకరమని, అందరూ దీనిని ఖండించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని చెప్పారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పట్ల పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ నిధులు తెచ్చుకుంది నేనే 2 రాష్ట్రాలలో, నేషనల్ హైవేస్ కానీ, టెక్స్టైల్స్ కానీ అన్నీ. కానీ తెలంగాణ ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లో కొద్దిగా ఉండి నా కాన్ఫిడెన్స్ ఇంకా 1.5 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి కాన్ఫిడెన్స్ అభివృద్ధి మీద దృష్టి పెట్టినా ఒక నెల రోజుల ముందు రాజకీయాలన్నీ కూడా మాట్లాడతాం. ఏ విధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా కోరుకున్న తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటుందో అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీనా, తెలుగుదేశం, టీఆర్ఎస్, వైఎస్ఆర్పీనా ఏది ఉన్నా సరే ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. నన్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఈడీ నోటీసులు జారీ చేసి భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇటు రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, రైతు బంధుతో పాటు అనేక పథకాలపై సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ పోరాటంలో వివిధ జిల్లాల నుండి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. దాదాపు ప్రతి రాజకీయ పార్టీ కూడా రాబోయే ఎన్నికల గురించి ఇప్పటి నుంచి ప్రచారాలు లేక సన్నాహాలు ప్రారంభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఘర్షణ పడుతున్న తీరు ఇది చూస్తే కేంద్రం చాలా దుందుడుగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మండిపడ్డారు. 2 రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్ర, తెలంగాణ మళ్లీ ఒకటిగా ఉండాలనడం సిగ్గుచేటు అన్నారు. ఆంధ్ర నాయకులు బీజేపీ ఉచ్చులో పడొద్దని ఎమ్మెల్సీ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ అస్తిత్వాన్ని, పార్లమెంట్ చట్టాన్ని అపహాస్యం చేస్తూ పలుమార్లు మాట్లాడారని అన్నారు. ఈరోజు మరొకసారి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విభజన అంశాన్ని కావాలని ఈరోజు మరొకసారి లేవనెత్తడం ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రత్యేకించి నిన్న రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయనకి కుడి ఎడమ భుజాలుగా ఉండి అడ్వైజర్గా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి ప్రశాంతంగా ఎవరి పరిపాలన వారు చేసుకొని ఎవరి ప్రాంతాల వారి అభివృద్ధి చేసుకోవాలనే క్రమంలో జరుగుతున్నటువంటి
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంజీవరెడ్డి భవన్ నందు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. భారత్ జూడో యాత్రకు భారతదేశ ప్రజలు ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ రూపంలో మొట్టమొదటి విజయం లభించిందని తెలిపారు. ఈశాన్యంలో మొదలైన ఈ విజయోత్సవ ప్రభంజనం రాబోయే ఎన్నికల్లో దేశమంతటా వ్యాపిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గిరిజన బాలిక అత్యాచార ఆత్మహత్య ఘటన నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని విద్యార్థిని అత్యాచార ఆత్మహత్య ఘటనకు సంబంధించి నిందితుడు లొంగిపోయినట్లు డీఎస్పీ మహేష్ కుమార్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా కారకులు కావడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ డిసెంబర్ 3వ తారీఖు ఉదయం 7:20 కేశానాయక్ తాండా ఈ తిరుమలగిరి విలేజ్ బాలనగర్ మండలంలో వస్తుంది. అంటే పోలీస్ స్టేషన్ రాజాపూర్ పిఎస్ లో వస్తుంది. ఆ తాండాకు చెందిన ఒక మైనర్ అమ్మాయి ఎస్టీ లంబాడ క్యాస్ట్ కు సంబంధించిన మైనర్ అమ్మాయిని ముందు రోజు డిసెంబర్ 2వ తారీఖు రోజు రాత్రి సమయంలో 11 గంటల ప్రాంతంలో ఒకతను నేరస్తుడైన ఈ A3 శివ చెన్నమోని శివ అని చెప్పి అతను డిష్ ఆపరేట్ చేస్తాడు. అమ్మాయికి కొంచెం ఫ్రెండ్. అతను రాత్రి 11 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి పోయి అమ్మాయితో మాట్లాడి అమ్మాయిని ఏదో ముద్దు పెట్టుకుని అన్నాడని చెప్పి తెలుసు. దేశీయ స్టాక్ మార్కెట్లు 4 రోజుల తర్వాత లాభాలను అందుకున్నాయి. వరుస నష్టాలకు ఇవాళ బ్రేక్ పడింది. గుజరాత్ లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడడంతో స్టాక్ మార్కెట్లు జోరుగా సాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 62,571కి చేరుకుంది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,609 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, నెస్ట్లే ఇండియా లాభాలతో ముగియగా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, L&T, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ నష్టాలతో ముగిశాయి. ఇవి ఇప్పటి వరకు కూడా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.